ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 29వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవునికి మహిమ. నీకు బలము కావాలన్నా, ఆత్మీయ బలమైన, శారీరక బలమైన, ఎటువంటి బలం కావాలన్నా అది దేవుని యొద్ద నుంచి మాత్రమే నీకు వస్తుందన్నమాట. యెహోవా అనుగ్రహిస్తేనే అది మనకు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అడగవలసింది దేవుని అనమాట. ఆయన అంటున్నాడు, నేను నీకు బలమును అనుగ్రహించి నిన్ను ఆరోగ్యపరిచెదను. యెహోవా నిన్ను కాపాడును. ఆయన తన రాకపోకల్లో నిన్ను కాపాడుతాడు. లేకపోతే నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో నిన్ను కాపాడుతాడు. ఎటువంటి పరిస్థితులైనా కాపాడవలసిన దేవుడు ఆయనే అనమాట. ఎందుకంటే ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నిజమే. నీ పాదములకు రాయి తగలకుండా యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడు. ఈ రీతిగా కాపాడుతూ ఆయన నీకు బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడంట. మరి అటువంటి గొప్ప దేవుని నామంలో మనం ప్రార్థన చేస్తూ ఆయన్ని అడుగుదాం, పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు బలాన్ని అనుగ్రహిస్తానని చెప్పినావు ప్రభా. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి అవసరతలోనూ ఈ బలాన్ని అనుగ్రహించి మాకు సహాయము చేయమని ప్రభా నీ నామంలో మమ్మల్ని ఉజ్జీవపరచమని అడుగుతున్నా ప్రభా. నిజంగా ఎంతమంది బిడ్డలు అనారోగ్యంగా, ఆర్థికంగా నలిగిపోతున్నారు, మానసికంగా, శారీరకంగా నలిగిపోతున్నారు తండ్రి ప్రభా. కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నారు, జ్ఞాపకం చేసుకొని తండ్రి మంచి ఆరోగ్యం, ఆయుష్, ఆర్థికమైన కృప, సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయమని, అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్లో జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అన్ని రెక్కల చాటును భద్రం చేసుకొని కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.